మహిళలకు అత్యంత ప్రీతికరమైనటువంటి బంగారం ప్రతి ఇంట్లో ప్రత్యేక స్థానంగా ఉంది. అయితే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విదేశాల నుంచి భారీ స్థాయిలో బంగారం దిగుమతులు జరుగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత పొదుపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు మహిళలు సానుకూలంగా స్పందిస్తున్నారు. మరిన్ని వివరాలు వెంకట్ మనకు అందిస్తారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు ఆపాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోళ్లు ఆపుతారా లేక కొనుగోలు చేస్తారా అనేది మనతో పాటు మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, మోడీ పిలుపు మేరకు బంగారం కొనుగోలు ఆపుతారా లేక కొనుగోలు చేస్తారా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి? మన దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే మోడీ గారి పిలుపుని మనం అందరం కూడా ఆమోదించడం చాలా మంచిది. బంగారం అనగానే మనకి సాంప్రదాయబద్ధంగా ఎంతో విలువైనది. అన్ని శుభకార్యాల్లో పెళ్ళిళ్ళల్లో కూడా బంగారం ధరించడము, బంగారం కొనుగోలు చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది మహిళలందరికీ. కానీ అదంతా కూడా మన వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగతంగా చూసుకుంటే ఈ సాంప్రదాయబద్ధంగా బంగారాన్ని ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ అది వ్యక్తిగత ప్రయోజనం అవుతుంది. మన దేశ సంక్షేమం కోసము మనము కొన్నాళ్ళు బంగారం కొనకపోతే నష్టమేమీ లేదు. బంగారం వాడడం అనేది నిత్యావసర వస్తువు కాదు బంగారం అనేది. కాబట్టి మనందరము మన దేశ సంక్షేమం కోసము ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండి మోడీ గారి పిలుపుని ఆమోదించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, అసలు ఆడవాళ్లకు బంగారం అంటే చాలా ఇష్టం. డబ్బులు కూడా కూడబెట్టి బంగారం కొనుగోలు చేస్తారు. ఏ శుభకారమైనా ఏ పండుగైనా బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో మోడీ పిలుపు మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారు? కొంచెం మొదలు అసలు వినగానే బాధ అనిపించింది. బంగారం కొనొద్దట సంవత్సరం వరకు అని అంటే మరి పెళ్ళిళ్ళు ఏమైనా పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా బంగారం కొనాలి. కానీ పెద్దలు చెప్పిన మాట వినాలి. మన ధర్మం, మన సంప్రదాయం కూడా ఏంటి, మన హిందూ సంప్రదాయం ఏంటి, మన పెద్దలు, మన కుటుంబ సభ్యులు, మన నాన్నగారు చెప్పినట్టు మనం వింటాం. మనకందరికీ, మన దేశ ప్రజలందరికీ కూడా తండ్రి బాధ్యత ఉన్నటువంటి వారు ఎవరని అంటే మనకు ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారి మాటను మనం పాటించాలి. అందుకని ఈసారి కొనొద్దన్నారు. ఉన్నదాంతో అప్పుడప్పుడు కొన్నది ఎప్పుడో కొంచెం దాచుకున్నది ఉంటుంది కదా, దాంతో సరిపెట్టుకుంటాము. తప్పదు అన్నప్పుడు పెద్దల మాటను గౌరవించాలి. కనుక నేను తప్పనిసరిగా కొనను. అవసరం ఉన్నా కూడా ఇప్పుడు కొనను. ఈ సంవత్సరం వరకు కొనొద్దన్నారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తు కోసం వారు ఎంతో ముందు చూపుతో చెప్పి ఉంటారు ఇన్ని మంచి మాటలు. మనల్ని ముందుకు నడిపించేందుకు, మన భారతదేశాన్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకొని రావడానికి వారు చేస్తున్న కృషిలో మేము కూడా భాగస్వాములం అవుతాము అని నాకు అనిపిస్తుంది. అందుకని మేము కూడా బంగారం కొనము. అట్లాగే ఇంకేమేమి చెప్పారో వాటన్నిటిని కూడా పాటిస్తామండి. పెద్దలు చెప్పిన మాట వినడం అనేటటువంటిది మన సంప్రదాయం. అది నాకు ఇష్టం. థ్యాంక్స్. ప్రతి సంవత్సరం బంగారం దిగుమతి చేసుకోవడం ఎక్కువ అయిపోతుంది. మన దేశంలో బంగారం ఎక్కువ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ పిలుపునిచ్చారు. అసలు ఈ మోడీ పిలుపు మేరకు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మేము ప్రధానమంత్రి ఆజ్ఞ అనుకుంటాం అది. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళ కోసమే ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి 1,50,000 పెట్టి ఒక తులం బంగారం కొనాలంటే మా ఆర్థిక పరిస్థితి కూడా పడిపోతుంది. ఇంకా కొనొద్దనే నిర్ణయించుకున్నాము. సంవత్సరం దాకా ఆగుతాము. ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటాలు అయితే 20 తులాలు కొందామనుకున్నప్పుడు దాన్ని ఒక 10 తులాలకి కుదించి తక్కువ చేసి కొనుక్కుంటాము. ఇంకా సంవత్సరం దాకా ఆగుదామని నిర్ణయించుకున్నాం మేము. అసలు బంగారం అంటే చాలా ఇష్టం ఆడవారికి. ఇప్పటికే చాలా బంగారం కొనుగోలు చేశారు. మరో పక్క బంగారం కొనొద్దు అని చెప్తున్నారు. మరి ఎలా చూస్తారు మీరు? కొనొద్దని చెప్పారు కాబట్టి ఆగుతాము. ఇంకేంటంటే ఇప్పుడు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు ఉంటే మా ఇంట్లో 30 తులాలు 40 తులాలు ఉంటే దాన్ని 20 తులాల దాకా తీసుకుని ఇప్పుడు ఎవరికైతే పెళ్ళి అవుతుందో వాళ్ళకు ఇస్తాము. సంవత్సరం తర్వాత మరి మోదీ గారు మళ్ళీ కొనండమ్మ బంగారం అని చెప్పినప్పుడే కొంటాము. మీరు చెప్పండి మేడం, బంగారం కొనుగోలు చేయొద్దని మోడీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్గా ఏమైనా చూసుకుంటారా? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఎంచుకుంటారా? ప్రతి ఒక్కరూ బంగారము నగలు వేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ నేపథ్యంలో మన భారతదేశ ఆర్థిక సంక్షోభ సమయంలో అంటే విదేశీకి మారక విలువలు పడిపోకుండా ఉండాలని ఇచ్చినటువంటి సూచన మేరకు మనందరం కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా అంటే ఇప్పటికే 1 గ్రామ్ జ్యువెలరీ అంటూ అట్లా కొన్ని ఉంటూనే ఉన్నాయి. వాటిని వైపు కొంతమందికి వెళ్తే వేసుకోకుండా ఉండడం కూడా కొంచెం అలవాటు చేసుకుంటే ఉన్న వాటిని ఉపయోగించుకోవడం, వాటితో ఈ మధ్య కొంచెం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు మోడీ పిలుపు మహిళలు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అసలు? బంగారం చాలా ఇష్టంగా ఉండి బాగా అంటే పెట్టగలిగినటువంటి వాళ్ళు కొంత ఇలాంటి పిలుపుకి స్పందించకపోవచ్చు. వాళ్ళే కరెక్ట్గా ఏంటి అని అంటే స్పందించి మన కోసమే కాకుండా మన దేశ అభివృద్ధి కోసం అని కొంచెం కాన్సెప్ట్ వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే దీని వైపుకు మరల్చాల్సిన అవసరం వాళ్ళదే ఉంది ఎక్కువగా. ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఆర్థికంగా మామూలుగా ఉన్నవాళ్ళం కొంచెం అర్థం చేసుకోగలుగుతాం, మనకున్న దాన్ని సమర్థించుకోగలుగుతాం. ఎక్కువైతే ఆర్థికంగా అభివృద్ధి చెంది అంటే పురోగతిలో ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మోడీ ఇచ్చినటువంటి పిలుపును శిరస్సా వహిస్తాము. మోడీ ఓ దేశానికి తండ్రి లాంటి వారు, అతని పిలుపును మేము పాటిస్తాము. బంగారం కొనుగొంటే ఇప్పుడు అయ్యేదేమి లేదు, అవసరమున్న వాటితోనే సర్ది పెట్టుకుంటాం. వాటి ప్రత్యామ్నాయంగా 1 గ్రామ్ గోల్డ్ లాంటివి కూడా వినియోగించుకోవచ్చు. వాటిని కూడా వినియోగించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మోడీ పిలుపును శిరస్సా వహిస్తామని చెప్తున్నారు మహిళలు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకటేశం టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.